ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికపై వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు వైసీపీ మద్దతిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవులకు నెంబర్ గేమ్ ఉండకూడదనే వైసీపీ విధానమని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి తాము ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు. అయితే ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బీజేపీ భావిస్తుంటే ఇండియా కూటమి అనూహ్యంగా తమ అభ్యర్థిని బరిలోకి దించడంలో ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ మిగతా పార్టీలతో కలిసి మద్దతు కూడగొట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వైసీపీ అధినేత జగన్ కు ఫోన్ చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని బలపరచాలని కోరినట్లు తెలుస్తుంది. దీనిపై సానుకూలంగా స్పందించిన జగన్ ఇటీవలే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇదే అంశంపై గురువారం వైసీపీ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు మద్దతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాజ్యాంగబద్ధమైన పదవులకు నెంబర్ గేమ్ ఉండకూడదనేది తమ పార్టీ విధానమని ఆయన అన్నారు. అయితే వైసీపీ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి తాము ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నామని బొత్స అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ ఎంపిక చేస్తే అందుకు వైసీపీ అధినేత జగన్ మద్దతిచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి తాము మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు.